నమస్కారం. ఈరోజు మనం మాట్లాడబోయేది ఒక మామూలు కంపెనీ గురించి కాదు. ఇది భారత రక్షణ రంగంలో ఒక పెద్ద సంచలనం సృష్టించబోతున్న విషయం. అందరి దృష్టి ఇప్పుడు మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ పైనే ఉంది. ఎందుకంటే ఇది కేవలం స్టాక్ మార్కెట్ కథ కాదు, మన దేశ భద్రతని మార్చేయగల ఒక $8 బిలియన్ మెగా డీల్. అవును, జర్మనీతో కుదిరిన ఈ సబ్మెరైన్ ఒప్పందం, దాని వెనుకున్న ఆ కీ టెక్నాలజీ ఏంటో అన్ని వివరంగా చూద్దాం. ఒక్కసారి ఈ అంకె చూడండి, 70,000 కోట్లు. ఊహించుకోండి, 70,000 కోట్ల రూపాయలు. ఇది చిన్న విషయం కాదు. మన రక్షణ బడ్జెట్లోనే ఇది చాలా పెద్ద మొత్తం. ఈ ఒక్క డీల్ మన నౌకాదళం బలాన్ని ఎంత పెంచబోతోందో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు. సరే, ఇంత పెద్ద మొత్తం అన్నారు కదా అని కేవలం డబ్బు గురించి అనుకోకండి. అసలు కథ వేరే ఉంది. ఈ డీల్ నిజంగా ఒక గేమ్ చేంజర్. ఇంతకీ ఈ చారిత్రాత్మక ఒప్పందం మన రక్షణ రంగాన్ని ఎలా మార్చబోతోందో చూద్దాం. అయితే ఈ డీల్ ఎవరెవరి మధ్య జరుగుతోంది? ఒకవైపు మన మజగాన్ డాక్ అంటే MDL, మరోవైపు జర్మనీకి చెందిన టెక్నాలజీ దిగ్గజం థైసెన్ క్రూప్. వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారంటే 6 అత్యంత అధునాతన సబ్మెరైన్లను నిర్మించబోతున్నారు. చర్చలన్నీ దాదాపు చివరి దశకు వచ్చేశాయి. అంతా అనుకున్నట్లు జరిగితే 2026 జులై కల్లా అధికారికంగా సంతకాలు కూడా అయిపోతాయట. ఇది ఖచ్చితంగా ఒక మైలురాయి అవుతుంది. ఇప్పుడు ఇంకో పెద్ద నంబర్ చూడండి, 1,00,000 కోట్లు. అవును, ఈ జర్మన్ డీల్ ఓకే అయితే చాలు, మజ్గాన్ డాక్ ఆర్డర్ బుక్ అమాంతం 1,00,000 కోట్ల మార్కును దాటేస్తోంది. ఇది ఊరికే ఒక నంబర్ కాదు, రాబోయే 10 ఏళ్లకు కంపెనీ ఎంత బలంగా ఉండబోతుందో చెప్పే ఒక గ్యారంటీ ఇది. ఓకే, సబ్మెరైన్లో కడుతున్నారు, పెద్ద డీల్, అంతా బానే ఉంది. కానీ ఈ డీల్లో అసలైన కిక్కేంటో తెలుసా? అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇది కేవలం సబ్మెరైన్ల నిర్మించడం కాదు. అసలు విషయం ఏంటంటే, ఈ ఒప్పందంతో పాటు ఒక విప్లవాత్మక టెక్నాలజీ కూడా మన చేతికి రాబోతుంది. అదే ఈ డీల్కు అసలైన పవర్. ఈ టెక్నాలజీ పేరే AIP, అంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. మామూలుగా సబ్మెరైన్లో బ్యాటరీ ఛార్జింగ్ కోసం, గాలి కోసం అప్పుడప్పుడు నీటిపైకి రావాలి కదా. కానీ ఈ AIP టెక్నాలజీ ఉంటే అసలు పైకి రావాల్సిన పనే లేదు. వారాల తరబడి నీటి అడుగునే ఉండిపోగలదు. ఇది సబ్మెరైన్కి ఒక పవర్ఫుల్ పవర్ బ్యాంక్ లాంటిదనమాట. ఇప్పుడు ఈ రెండింటి మధ్య తేడా చూడండి. ఒకవైపు మామూలు సబ్మెరైన్, అది పైకి వచ్చిన ప్రతిసారి శత్రువుల రాడార్లకు దొరికిపోయే ప్రమాదముంటుంది. మరోవైపు ఈ AIP పవర్డ్ సబ్మెరైన్, ఇది దాదాపు 2 వారాల పాటు సముద్రం అడుగున సైలెంట్గా ఎవరి కంట పడకుండా తిరగలదు. ఒక స్టెల్త్ బాంబర్ లాగా అన్నమాట. యుద్ధ సమయంలో ఇది ఎంత పెద్ద అడ్వాంటేజో ఆలోచించండి. అంటే విషయం క్లియర్గా అర్థమవుతోంది కదా. ఈ టెక్నాలజీ కేవలం మన నౌకాదళం కోసం మాత్రమే కాదు, ఇది మనకు గ్లోబల్ మార్కెట్ డోర్స్ తెరిచే ఒక మాస్టర్ కీ లాంటిది. ఒక్కసారి ఈ టెక్నాలజీని మనం పూర్తిగా సొంతం చేసుకుంటే రేపు మనమే ఇతర దేశాలకు ఇలాంటి అడ్వాన్స్డ్ యుద్ధ నౌకలను అమ్మే స్థాయికి వెళ్ళిపోతాం. సరే, ఇంత పెద్ద డీల్స్, గొప్ప టెక్నాలజీ అంటున్నాం. కానీ ఇవన్నీ హ్యాండిల్ చేయాలంటే కంపెనీ ఫైనాన్షియల్గా చాలా బలంగా ఉండాలి కదా. మరియు మజగాన్ డాక్ ఫైనాన్షియల్ హెల్త్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. ఒక విషయం గమనించాలి, ఈ జర్మన్ డీల్ ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ అది లేకుండానే ప్రస్తుతం మజగాన్ డాక్ చేతిలో 25,000 కోట్ల రూపాయల ఆర్డర్లు ఉన్నాయి. అంటే కంపెనీ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ 70,000 కోట్ల డీల్ వస్తే ఇక అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టే. ఈ కంపెనీ ఫినాన్షియల్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్, ఇది జీరో డెట్ కంపెనీ, అంటే ₹1 కూడా అప్పు లేదు. రెండోది, రిటర్న్ ఆన్ ఈక్విటీ, అంటే పెట్టిన పెట్టుబడిపై రాబడి 35% పైగా ఉంది. చాలా బాగుంది కదా. అంతేకాదు, ఇన్వెస్టర్లకు క్రమం తప్పకుండా మంచి డివిడెండ్ కూడా ఇస్తోంది. ఇక P-15B డిస్ట్రాయర్లు, P-17A ఫ్రిగేట్స్ లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ పాజిటివ్ న్యూస్ అంతా ఉంది కదా, దానివల్ల స్టాక్ ధర ఇప్పటికే చాలా పెరిగింది. ప్రస్తుతం ఇది దాని బుక్ వాల్యూ కంటే ప్రీమియంలో ట్రేడ్ అవుతోంది. సో కొత్తగా ఎంటర్ అవ్వాలి అనుకునేవాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మార్కెట్ డైనమిక్స్ చూసుకుని డెసిషన్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్టాక్ను ట్రేడ్ చేసేవాళ్ల కోసం లేదా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ల కోసం కొన్ని ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఈ లెవెల్స్ మనకు స్టాక్ మూవ్మెంట్ను అంచనా వేయడానికి హెల్ప్ చేస్తాయి. టెక్నికల్ చార్ట్ ఏం చెప్తోందంటే 2,600 నుంచి 2,620 రూపాయల మధ్య స్టాక్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇదొక మంచి ఎంట్రీ పాయింట్ కావచ్చు.
ఇక అప్ సైడ్ చూస్తే జర్మనీ డీల్ కన్ఫర్మ్ అయిందన్న న్యూస్ వస్తే చాలు 3,000 రూపాయల టార్గెట్ను ఈజీగా రీచ్ అవ్వచ్చు. కానీ ఒక చిన్న వార్నింగ్, ఆర్ఎస్ఐ ఇప్పుడు 68 దగ్గర ఉంది. అంటే ఇది ఓవర్ బాట్ జోన్కి దగ్గరగా వస్తోందని అర్థం. సో కొంచెం జాగ్రత్త అవసరం. సరే, ఇప్పటిదాకా డీల్ గురించి, టెక్నాలజీ గురించి, ఫైనాన్షియల్స్ గురించి, టెక్నికల్ లెవెల్స్ గురించి అన్నీ చూసాం కదా. మరి ఫైనల్గా ఈ మొత్తం కథలో మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటి? ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? సో ద ఫైనల్ టేక్అవే ఏంటంటే, మజగాన్ డాక్ ఇప్పుడు కేవలం ఒక షిప్ యార్డ్ మాత్రమే కాదు, ఇది ఇండియాకి ఒక మ్యారిటైమ్ పవర్ హౌస్గా మారుతోంది. ఈ జర్నీలో జర్మన్ డీల్ ఒక అతి పెద్ద ట్రిగర్ పాయింట్. ఇక నెక్స్ట్ మనం చూడాల్సిందేంటంటే మే నెలలో రాబోయే Q4 రిజల్ట్స్. వాటిపై కూడా ఒక కన్నేసుంచాలి. చివరగా మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలేస్తున్నాను, ఆలోచించండి. ఈ మెగా డీల్, ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వీటితో మజగాన్ డాక్ ఒక గ్లోబల్ నావల్ సూపర్ పవర్గా మారబోతోందా? ప్రపంచ వేదికపై మన దేశం తన సత్తా చాటబోతోందా? సమాధానం కాలమే చెప్పాలి.